అనంతపురం జిల్లా వైసీపీ కార్యాలయంలో బీసీ విభాగం జోనల్ ఇన్ఛార్జి సి రమేష్ గౌడ్ సమావేశం నిర్వహించారు. ఈ నెల 13న జిల్లా అధ్యక్షులు వెంకట్రామరెడ్డి అధ్యక్షతన భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. అయితే కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలతో ప్రజలకు తీరని అన్యాయం చేసిందని రమేష్ మండిపడ్డారు. రైతులకు పెట్టుబడి సాయం చేయలేదని, మా ప్రభుత్వంలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు పెట్టకుండా రైతు భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలోని రైతాంగం అంతా వచ్చి ఈ ర్యాలీని విజయవంతం చేయాలని తెలిపారు. ప్రభుత్వం రైతుల పట్ల వహిస్తున్నటువంటి నిర్లక్ష్య వైఖరి నిరసనగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ నెల 13వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ర్యాలీలతో కూడుకున్నటువంటి నిరసన కార్యక్రమాలు చేస్తూ కలెక్టర్లకి వినతి పత్రాలు ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో 13వ తారీఖున స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి ర్యాలీగా వెళ్ళి జిల్లా కలెక్టర్ గారికి కూడా వినతి పత్రం సమర్పించడం జరుగుతుంది. ఈ రాష్ట్ర ప్రజానీకానికి కావచ్చు, రైతాంగానికి కావచ్చు, మేధావులకు కావచ్చు, ప్రజా సంఘాల వాళ్ళకి కావచ్చు, ప్రతి ఒక్కరికి ఒకసారి గట్టిగా ఆలోచించమని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అందరికీ అన్నం పెట్టేటటువంటి రైతన్న బాగుంటేనే మనమందరం బాగుంటామనేసి ఒక దృఢ సంకల్పంతో రైతులకు అండగా నిలబడేటటువంటి ఏకైక కుటుంబం వైఎస్ఆర్ కుటుంబం. గతంలో దివంగత నేత ప్రతి గ్రామంలో ఒక రైతు భరోసా కేంద్రాన్ని శాశ్వతంగా నిర్మించి దాని ద్వారా ఆ గ్రామంలో ఉన్నటువంటి ఏ రైతు కూడా తనకు సంబంధించినటువంటి సమస్యల పట్ల కానీ, తనకు సంబంధించినటువంటి వసతుల పట్ల కానీ ఆ గ్రామం పొలిమేర కూడా దాటకుండానే రైతుల యొక్క గుమ్మం దగ్గరికే మౌలిక సదుపాయాలు కల్పించినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. అదే కాదు, రైతులకు సంబంధించినటువంటి ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని కూడా నెరవేర్చినటువంటి పరిస్థితులు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనం అందరం చూసాం. మరి ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలను కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇచ్చినటువంటి హామీలను పక్కదోవ పట్టించే విధంగా రైతులకు పెట్టుబడి సాయంలో కావచ్చు, ఇచ్చినటువంటి హామీలు ఏదైతే పెట్టుబడి సాయం కింద 20,000 రూపాయలు ఇస్తామని చెప్పారో ఎప్పుడెప్పుడు ఆ హామీని నెరవేరుస్తారా అనేసి ఈరోజు రైతులు బిక్కుబిక్కుమనేసి ఎదురు చూసేటటువంటి పరిస్థితులు కూడా చూస్తూ ఉన్నాం. అందుకే రైతుల పక్షాన నిలబడటానికి రైతులకు సంబంధించిన సమస్యలను ప్రభుత్వం దృష్టికి